కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ వైఫల్యాలతో పాటు ఆర్థిక అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఈ నెల 22వ తేదీన మాజీ సీఎం కేసీఆర్ ను విచారించాలని యోచిస్తోంది. ఈ నెల 17న జస్టిస్ పినాకి చంద్రఘోష్ హైదరాబాద్ కు రానున్నారు. 18న విచారణ ప్రక్రియపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇరవై, 21వ తేదీల్లో అధికారుల క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. 22వ తేదీన విచారణకు హాజరవ్వాల్సిందిగా మాజీ కేసీఆర్ కు సమన్లు పంపనున్నట్లు సమాచారం. ఒకవేళ కేసీఆర్ తాను నేరుగా రాలేనని వర్చువల్ గా హాజరవుతానని కోరినా కమిషన్ దానికి సమ్మతించే అవకాశాలు ఉన్నాయి. స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మాజీ ఎస్ఈ మురళీకృష్ణ అమెరికాలో ఉండగా ఆయనను కూడా వర్చువల్ గా విచారించారు. ఒకవేళ కేసీఆర్ అనారోగ్య సమస్యలను కారణంగా చెబుతూ లేఖను రాసినా దాన్ని ప్రామాణికంగా చేసుకుని విచారణను కొనసాగించే అవకాశాలున్నట్లు సమాచారం. విద్యుత్ విచారణ కమిషన్ కూడా ఇదే విధానాన్ని అవలంబించింది. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ కు కేసీఆర్ రాసిన లేఖనే ఆయన అభిప్రాయంగా పరిగణలోకి తీసుకున్న జస్టిస్ మదన్ భీమ్రావ్ లోకూర్ ప్రభుత్వానికి నివేదికను సమర్పించారు. కాగా జస్టిస్ ఘోష్ కమిషన్ కాళేశ్వరం విషయంలో ఈ నెల 23న మాజీ మంత్రి హరీష్ రావును, 24న ఆర్థిక శాఖ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ను విచారించే అవకాశాలున్నాయి. వీరిద్దరూ కూడా క్రాస్ ఎగ్జామినేషన్ కు ఖచ్చితంగా హాజరవుతారని కమిషన్ భావిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని హెడ్ వర్క్లతో పాటు ఇతర ప్రధాన పనులు జరిగినప్పుడు ఈటెల బీఆర్ఎస్ లోనే ఉన్నారు. ఆయనను బీఆర్ఎస్ నుంచి పొమ్మనలేక పొగబెట్టారని, ఈటలను విచారిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని కమిషన్ భావిస్తోంది. ఈటల సంచలన విషయాలను వెల్లడించే అవకాశాలున్నట్లు రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతుంది. కాగా 17న హైదరాబాద్ రానున్న జస్టిస్ పిసి ఘోష్ నెల రోజుల పాటు ఇక్కడే బస చేస్తారని సమాచారం. ఫిబ్రవరి నెలాఖరులోగా ఆయన ప్రభుత్వానికి నివేదికను సమర్పించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం జరగకున్నా పూర్తయినట్లు ధృవీకరణ పత్రం ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతిరావు, ఆ పత్రంపై కౌంటర్ సంతకం చేసిన ఎస్సీ ప్రస్తుత మహబూబ్ నగర్ చీఫ్ ఇంజనీర్ బి రమణారెడ్డిపై ప్రభుత్వం అభియోగాలు నమోదు చేసింది. కమిషన్ విచారణలో భాగంగా సర్టిఫికేట్లు జారీ చేసిన అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారని ఇదివరకే ప్రశ్నించింది. దీంతో ఆ ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈఎన్సీ జి అనిల్ కుమార్ ప్రభుత్వానికి లేఖ రాయడం, అధికారుల వివరాలన్నీ తీసుకుని అభియోగాలు నమోదు చేస్తూ నీటిపారుదల శాఖ ఇటీవలే జీవోలను జారీ చేసింది. 17వ తేదీన హైదరాబాద్ కు రానున్న కమిషన్ కు అధికారులు ఈ పరిణామాలను నివేదించే అవకాశాలు ఉన్నాయి.